గుడ్ మార్నింగ్ అండి యాదగిరి గారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు మీ గురించి కొద్దిగా చెప్తారా? మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏంటి, మీకు టికెట్ ఎట్లా వచ్చింది? చెప్తానండి, ఖచ్చితంగా చెప్తాను. ఈరోజు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా సిపిఎం పార్టీ నన్ను కేటాయించడం జరిగింది. నేనైతే పెద్ద చదువు చదవలేదు. నేను చదువుకున్న 10వ తరగతి. నేను పుట్టింది మనుగోలు మండలం కాగితాలపూర్ అనేటటువంటి ఒక చిన్న గ్రామంలో ఒక దళిత కుటుంబంలో పుట్టాను. నాది చాలా పేద కుటుంబం. అయితే మార్క్సిజం చాలా గొప్పదని చెప్పినవన్నీ నేను ఆ పార్టీలో 1990 నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాను. కాగితాలపూరులో పేదల కోసం భూములు కావాలని చెప్పి ఒక పెద్ద పోరాటం, భూస్వాములైనటువంటి దొడ్ల వాళ్ళతో పెద్ద పోరాటం చేసి 66 ఎకరాలు 180 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. అక్కడ పంపిణీ అంతా కులాలు మతాలను మేము ఆదర్శంగా తీసుకోలేదు. ఏ కులంలో పేదలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ భూములు ఇచ్చాం. అన్ని కులాల్లో భూములు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఇవన్నీ మా పార్టీ గుర్తించి ప్రజా ఉద్యమాలు బాసరిగా తీసుకుని ఈరోజు నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు తిరుపతి పార్లమెంటు నుండి మహామహానేతలతో నువ్వు పోటీ పడుతున్నావు. వాళ్ళకి అంగబలం ఉంది, అర్ధబలం ఉంది. మరి నువ్వు వాళ్ళతో ఎలా వాళ్ళని ఎదుర్కొంటావు? ప్రజాబలం ఉంది, మనోధైర్యం ఉంది, ప్రజలతో పోరాటాలు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఉద్యమాల్లో ముందుకు తీసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఈరోజు డబ్బు, ధనబలం ఇవన్నీ ఉపయోగించి అధికారంలోకి రావడం కాదు. ప్రజలను నమ్ముకున్నాం, ప్రజల కోసమే పోరాటాలు చేస్తున్నాం, ప్రజల కోసమే ఉద్యమాలు చేస్తున్నాం. ఆ ప్రజలనే నమ్ముకుని వాళ్ళు ఎంత పెద్ద ధనవంతులైనా కావచ్చు, అది మాకు సంబంధం లేదు. ఇప్పుడు వైకాపా వాళ్ళు ఇది నామం మాత్రమే ఈ ఎన్నిక అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? ఖచ్చితంగా ఇది నామం మాత్రమే కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు దళితుల మీద అనేక దాడులు చేస్తున్నటువంటి క్రమంలో ఇది మాత్రం ఖచ్చితమైనటువంటి పోటీ. ఈ పోటీలో ఖచ్చితంగా మా వాయిస్ని ప్రజలు పిలిపిస్తాం. ఈ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, నరేంద్ర మోడీ, మతోన్మాదులు, ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని ప్రజలకు వివరిస్తాం. ఆ ఓటు అనేటటువంటి దాని విలువను ప్రజలకు వివరిస్తాం. ఖచ్చితంగా మా పోటీ వేసే విధంగా ప్రజలను మలుచుకుంటాం. చట్టసభల్లో ప్రజల వాణిని వినిపించడానికి వామపక్షాలు అనేటటువంటి కమ్యూనిస్టుల బలం ఈరోజు అవసరం. గతంలో కమ్యూనిస్టులు ఉన్నందువల్ల ఎవరు కూడా ఏకపక్షంగా చట్టాలు చేయలేకపోయారు. ఈరోజు కమ్యూనిస్టుల బలం తగ్గింది కాబట్టి ఏకపక్షం కూడా చట్టాలు చేస్తున్నారు. ఆ చట్టాలు చేయడానికి లేకుండా అడ్డుకట్టేయాలంటే కమ్యూనిస్టులు అనేటటువంటి వాళ్ళు పార్లమెంట్కి పోవాలి. సిపిఎం పార్టీ నీకు టికెట్ కేటాయించగానే ఎలా ఫీల్ అయ్యేది? నేనైతే టికెట్ కేటాయించగానే నాకేదో పెద్ద కిరీటం వచ్చిందనేటటువంటి ఫీలింగ్ కాదు. ఇది ఒక పెద్ద బాధ్యత నా పైన పార్టీ పెట్టిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ బాధ్యతను పార్టీ నన్ను గుర్తించి నాకు ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. అయితే నేను బతికినంత కాలం పేద ప్రజల పక్షానే ఉంటాను. ఈరోజు ఎట్టున్నానో చనిపోయేంతవరకు అదే విధంగా బతాననేటటువంటి నాకు పార్టీ మార్క్సిజం నేర్పించినటువంటి సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని అనుసరించి నేను పనిచేస్తాను తప్ప ఈరోజు పార్టీ నాకు టికెట్ ఇచ్చింది కాబట్టి ఆ టికెట్ని నేను దాన్ని ఉపయోగించుకొని ఏదో వేరే రకంగా ప్రవర్తించాలనేటటువంటి ఆలోచన అయితే నాకు లేదు. మార్క్సిజం నమ్ముకున్నాను, మార్క్సిజం కోసమే బతుకుతాను, మార్క్సిజం కోసమే చనిపోతాననేటటువంటి నాకున్నటువంటి ఈ విషయం. నీ మేనిఫెస్టో ఏంది? నీ ఎన్నికల మేనిఫెస్టో? నాకు ఎన్నికల మేనిఫెస్టో నీకు గెలిస్తే అంటే మా పార్టీగా నేను గెలిస్తే అవి చేస్తాం అనేది కాదు. ఈ దేశంలో మేనిఫెస్టోలు ముందు పెట్టి వాటిని అమలు చేయాలనేటటువంటి కాదు మా లక్ష్యం. మేము ప్రజల్ని చైతన్యవంతులు చేయడం, ప్రజా ఉద్యమాలని కూడా తీసుకురావడం, ఉద్యమాల ద్వారా వాళ్ళ హక్కుల్ని సాధించుకోవడానికి మేము ముందుండి నాయకత్వం చేయడం తప్ప మేము మేనిఫెస్టో చేసి మేము అవి చేస్తాం అని చెప్పినటువంటి మేనిఫెస్టోని పక్కన పెట్టేసి ఇంకొకటి చేసేటటువంటి పార్టీ మాది కాదు. ఏదైనా సరే చెప్పడం, చెప్పిన దాన్ని చేయడం, అది మా పార్టీ లక్ష్యం. ఈరోజు పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి భూములు అవసరం, చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు అవసరం. అదేవిధంగా ఈరోజు రిజర్వేషన్స్లో ఉన్నటువంటి అన్ని అమలు జరగాలని చెప్పి వీటన్నిటి కోసం మేము పోరాడుతూ ఉన్నాం. ఆ పోరాటాల్లో భాగంగా ఈరోజు ముందుంటాం. ఇప్పుడు భారీ ఎత్తున డబ్బు కూడా ఖర్చు పెడుతున్నారు అవతల పార్టీ వాళ్ళు.
ఈ ఖర్చు పెట్టే క్రమంలో వాళ్ళని మీరు ఏ విధంగా ఎదుర్కొని ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తారు? వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఈరోజు పెంచినటువంటి ధరలు ప్రజలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. డీజిల్ ధరలు రోజు పెరుగుతూ ఉన్నాయి, పెట్రోల్ ధరలు రోజు పెరుగుతూ ఉన్నాయి. ఈ పెట్రోల్ డీజిల్ ధర పెరిగింది బల్లోళ్ళకే అనుకుంటే కాదు, పెట్రోల్ డీజిల్తో అన్నీ లింక్ అప్ అయ్యాయి. వాటి వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ సరుకుల ధరలు వీటన్నిటినీ ఈరోజు ప్రజలు కొని తినలేని పరిస్థితి వచ్చేసింది. అదేమనంటే సంక్షేమ పథకాలు అంటున్నారు. సంక్షేమ పథకాలు రూపాయి ఇచ్చి 10 రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నారు. అందుకని ఈరోజు ప్రభుత్వ రంగాన్ని మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తూ ఉన్నారు. ఈ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడంలోనే ఒక దురుద్దేశం దాగుంది. అదే ఈరోజు మనువాదం అనేటటువంటిది. అదే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని సవరణ చేసేటటువంటి క్రమం. ఆ సవరణలో భాగంగానే ఈరోజు దళితులు అనేటటువంటి వాళ్ళు చట్టసభల్లోకి పోకుండా, ఆ చట్టసభల్లో వాళ్ళ పక్కన కూర్చోకుండా, అందుకని ఈ మనువాదాన్ని తీసుకొచ్చి పెట్టి రాజ్యాంగం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేస్తే ప్రైవేట్ వాళ్ళ దగ్గర రిజర్వేషన్స్ ఉండవు. ప్రైవేట్ వాడు ఎవడు రిజర్వేషన్స్ ఇవ్వడు, వీళ్ళకి ఉద్యోగాల్లో అవకాశాలు ఇవ్వడు, చదువుల అవకాశాలు ఇవ్వడు, చట్టసభల్లో అవకాశాలు ఇవ్వడు. అందుకని ఇవన్నీ రాకుండా చేయడం కోసమే ఈ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా పోరాడతాం. ధరలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాల నుండి పోరాడతాం. భూములు కావాలని పోరాడతాం, ఉద్యోగాలు కావాలని పోరాడతాం, చదువుల్లో రిజర్వేషన్స్ కావాలని పోరాడతాం, పేద ప్రజలకు ప్రభుత్వ రంగం ద్వారా ఉచితంగా చదువులు చెప్పాలని పోరాడతాం. వీటన్నిటిని ప్రజల్ని సమీకరించి ఇంత పెద్ద ధీటుగా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వాళ్ళకి ధీటుగా మోటుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓట్లు వెయ్యాలి. సిపిఎం అభ్యర్థి నెల్లూరు యాదగిరి గారికే మన ఓట్లు వెయ్యాలి. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓట్లు.